హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాటర్డే టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ thumbnail అయితే చూసుంటారు. యాపిల్ నుంచి యాపిల్ మ్యాక్ ఎయిర్ M4 అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అన్బాక్సింగ్ అయితే చేద్దాం అనమాట. అండ్ దీని యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ అంటే ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇదైతే ఫుల్ రివ్యూ వీడియో అయితే కాదు. రివ్యూ వీడియో మళ్ళీ మీకు ఇంకొక 15 to 20 డేస్లో అయితే పోస్ట్ చేస్తాను. జస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అనమాట. ఇప్పుడు దాకా నేను ఒక 3 to 4 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ బ్యాటరీ బ్యాకప్ మొత్తం అన్ని ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను అనమాట. ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసుకున్నట్టయితే బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఇక్కడ ల్యాప్టాప్ అయితే ఇచ్చారనమాట. నేను ఆర్డర్ పెట్టింది వచ్చినప్పటికి స్కై బ్లూ కలర్ అండ్ దీనిలోనే మీకు ఇంకొక 4 కలర్స్ అయితే దొరుకుతున్నాయి. ఒకటి వచ్చినప్పటికి బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ గోల్డ్ అండ్ గ్రే కలర్ అయితే మీకు అయితే ఈ ల్యాప్టాప్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ తర్వాత మనం బాక్స్ లో చూసుకున్నట్టయితే 70 watts USB Type-C పోర్ట్ అడాప్టర్ అయితే ఇచ్చారనమాట. అండ్ తర్వాత మనం చూసుకున్నట్టయితే Type-C to MagSafe మనకి కేబుల్ అయితే 2 meters దాకా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇదే ఈ బాక్స్ వచ్చినప్పుడు కంటెంట్స్ వచ్చినప్పటికి ఇంకా ఇంతకు మించి మీకు బాక్స్ లో అయితే ఏమీ దొరకదని అయితే చెప్తాను. అండ్ దీని యొక్క ప్రైసింగ్ అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైసింగ్ మీరు చూసుకున్నట్టయితే దీనిలో మనకి 16 GB ర్యామ్ బేస్ వేరియంట్ తో పాటు 256 GB SSD అయితే దొరుకుతుంది అనమాట. ఇది వచ్చినప్పుడు మనకి 100 రూపాయలు తక్కువ అక్షరాలు ₹1,00,000 అయితే పెట్టారు. అండ్ దీనిలో మనకి స్టూడెంట్ డిస్కౌంట్ అయితే ఉంది. ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళ ఐడి కార్డు తీసుకొని మీరు కనుక దీన్ని అప్లై చేసినట్టయితే యూనిడేస్ వెబ్సైట్ లో మీకైతే 10,000 తగ్గి మీకు 90,000 దాకా అయితే మీకు ఈ ల్యాప్టాప్ అయితే దొరికే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నా దగ్గర ఉన్నది వచ్చినప్పటికి 16 GB ర్యామ్ 512 GB SSD అయితే ఉంటుంది. ఇది వచ్చినప్పుడు మీకు 1,20,000 అయితే పడుతుంది. అండ్ 10,000 రూపీస్ స్టూడెంట్ డిస్కౌంట్ తో మీకు 1,10,000 అయితే పడుతుంది. బేస్ వేరియంట్ వచ్చినప్పుడు మీకు 10 core CPU అండ్ 8 core GPU అయితే దొరుకుతుంది అనమాట. 512 GB వచ్చినప్పటికి 10 core CPU అండ్ 10 core GPU అయితే దొరుకుతుంది. దీనిలోనే ఇంకొక హై అండ్ వేరియంట్ అయితే ఉంది. సేమ్ కోర్స్ అయితే అలాగే ఉంటుంది, బట్ 24 GB ర్యామ్ అయితే దొరుకుతుంది. అది వచ్చినప్పుడు మీకు 1,40,000 అయితే పెట్టారనమాట. అండ్ దీనిలోనే మీరు ఇంకా కస్టమైజేషన్ చేసుకున్నట్టయితే మీరు 2 TB దాకా మీరైతే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ 1 TB ఎక్స్టెండ్ చేసుకుంటాను అనుకుంటే మీకు ఎక్స్ట్రా ఇంకొక 20,000 అయితే పడుతుంది. లేదు 2 TB ఎక్స్టెండ్ చేసుకుంటాను అనుకుంటే కనుక మీకు ఇంకా ఎక్స్ట్రా 60,000 దాకా అయితే పడే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీరు బేస్ వేరియంట్లోనే ర్యామ్ ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకొక 20,000 అయితే మీకు అయితే ఎక్స్ట్రా అయితే ఛార్జెస్ అయితే తీసుకుంటారు. మీరు ఒకటైతే మైండ్లో అయితే పెట్టుకోండి, మీరు స్పెసిఫికేషన్స్ ఎంత ఇంక్రీజ్ చేస్తే మీ ప్రైస్ కూడా అంత అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి మీరు కస్టమైజేషన్ చేసుకునేటప్పుడు కూడా కింద ప్రైస్ ట్యాగ్ అయితే చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ దీనిలో మనకి ప్రోస్ అయితే చూద్దాం. ప్రోస్ వచ్చినప్పటికి దీనిలో మెయిన్ ప్రో వచ్చినప్పటికి బిల్డ్ క్వాలిటీ వచ్చినప్పుడు మీకు ఇది అల్యూమినియం బాడీ అయితే దొరుకుతుంది. అండ్ ఓవర్ వ్యూ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకైతే చార్జర్ కనెక్టర్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ అలాగే 2 Type-C థండర్బోల్ట్స్ USB 4.0 సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇటు సైడ్ మీరు చూసుకున్నట్టయితే మీకు హెడ్ ఫోన్ జాక్ అయితే ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. అంతకు మించి మనకి దీనిలో పోర్ట్స్ కూడా ఎక్స్ట్రా అయితే ఏముండదు. ఒకవేళ మీరు పోర్ట్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా హబ్ అయితే కొనుక్కోవాలి. అది వచ్చినప్పుడు నేనైతే ఇప్పుడు ఒక 400 రూపీస్ అయితే ఒక నార్మల్ బేసిక్ హబ్ అయితే తీసుకున్నాను పోర్ట్రానిక్స్ నుంచి. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అది తీసుకుంటే మీరు ఇంకా ఎక్స్ట్రా పోర్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇంకా ఎక్స్ట్రా HDMI కేబుల్ నేను వేరే మల్టీ స్క్రీన్స్ అయితే స్ట్రీమ్ చేయాలనుకుంటాను అనుకుంటే కనుక మీకు ఇంకో ఎక్స్ట్రా హబ్స్ మీకు 1,200 1,300 అయితే దొరుకుతాయి అనమాట. సేమ్ పోర్ట్రానిక్స్ నుంచి కానీ ఇంకా వేరే బ్రాండ్స్ అయితే ఉన్నాయి. వాటిలో తీసుకున్నట్టయితే మీరు ఇంకో ఎక్స్ట్రా 1,500 రూపీస్ దాకా అయితే మీరు దీనికోసం ఎక్స్ట్రా ప్రైసింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇది దీని యొక్క ఓవరాల్ వ్యూ వచ్చినప్పటికి. అండ్ నెక్స్ట్ దీనిలో మేజర్ ప్రో వచ్చినప్పటికి దీని యొక్క పర్ఫార్మెన్స్ మీరు బేస్ వేరియంట్ M1 మ్యాక్ అండ్ M2 తో మీరు కంపేర్ చేసుకుంటే మీకు హ్యూజ్ అప్గ్రేడ్ అయితే మీకు ఈ ల్యాప్టాప్ అయితే దొరుకుతుంది. లేదు మీరు M3 యూజ్ చేస్తున్నారు అనుకుంటే కనుక అప్గ్రేడ్ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్లో, బట్ మీరు అంతకైతే నోటీస్ చేయరు అనమాట. డే టు డే లైఫ్ టాస్క్ అయినా కానీ మీరు ఎంత ఎడిటింగ్ చేసినా కానీ మీరు M3కి M4కి అయితే మీరు అంతగా అయితే నోటీస్ చేయరు. లేదు మీరు M1 M2 యూజర్ అయితే కనుక M4కి మీకు హ్యూజ్ అప్గ్రేడ్ అయితే మీకు పర్ఫార్మెన్స్లో అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఇది 10 core GPU అండ్ 10 core CPUతో రావడం వల్ల మీరు హై పర్ఫార్మెన్స్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. అండ్ మల్టీమీడియా కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీరైతే శుభ్రంగా ఈ ల్యాప్టాప్ ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు హెవీ గేమర్ అయితే కనుక నేనైతే ఈ ల్యాప్టాప్ అయితే సజెస్ట్ చేయను. హెవీ గేమర్ కి సపరేట్ ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి, గేమింగ్ ల్యాప్టాప్స్. నేనైతే వాటిని అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. ఇది వచ్చినప్పటికి నార్మల్ కంటెంట్ క్రియేటర్స్, ఎడిటర్స్, నార్మల్ యూసేజెస్, ఆఫీస్ వర్క్, స్టూడెంట్ వర్క్ వాటికి అయితే ఈ ల్యాప్టాప్ అయితే యూజ్ అవుతుంది. అండ్ కంపేర్ టు M3 నేనైతే సజెస్ట్ చేసేది M4 మాత్రమే. ఎందుకంటే మీరు M3లో చూసుకున్నట్టయితే బేస్ వేరియంట్ 8 GB ర్యామ్ 256 GB SSD అయితే దొరుకుతుంది అనమాట. అదే మీరు దీనిలో చూసుకున్నట్టయితే బేస్ వేరియంట్ మీకు 16 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ అది బేస్ వేరియంట్ కూడా మీకు M3 వచ్చినప్పటికి 1,03,000 అయితే ఉంది. అండ్ లాంచ్ చేసింది 1,15,000 అయితే లాంచ్ చేశారు. ఒకవేళ మీరు ఇది తీసుకునేటట్టయితే ఇది లాంచ్ చేసిందే ₹1,00,000 అయితే లాంచ్ చేశారు 16 GB ర్యామ్. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఏమైనా కొందాం అనుకున్నా ఒక 6 months తర్వాత ఏమైనా తీసుకోవాలనుకుంటున్నా అనుకుంటే కనుక మీకు ఇది వచ్చినప్పటికి
76,000 70,000 అయితే దొరికే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే రీసెంట్గా ఫ్లిప్కార్ట్లోనే మనకి లాంచ్ అయిన నెక్స్ట్ 2 days లోనే మనకి 76,000 అయితే బ్యాంక్ డిస్కౌంట్ అయితే తీసుకొని వచ్చారు. సో ఫ్యూచర్లో కూడా మనకి ఇంకా నెక్స్ట్ సేల్స్లో కానీ నెక్స్ట్ టైంలో ఇంకా ఎక్కువగా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఆ టైంలో M2 M3 కన్నా నేను ఎక్కువగా సజెస్ట్ చేసేది M4 అవుతుంది. ఇది దీని యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పటికీ ఒకవేళ మీరు మల్టీమీడియా యూజర్, కంటెంట్ క్రియేటర్ ఆర్ ఎల్స్ ఎనీ ఆఫీస్ యూజర్, కోడింగ్ స్టూడెంట్ అనుకుంటే కనుక మీకు ఈ ల్యాప్టాప్ పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ప్రో వచ్చినప్పటికి బ్యాటరీ బ్యాకప్. మెయిన్ సజెషన్ చేయడానికి కారణం ఈ బ్యాటరీ బ్యాకప్ అనమాట. ఎందుకంటే మీరు ఈ బడ్జెట్లో మీరు ఏ ల్యాప్టాప్ చూసుకున్నా కానీ మీకు ఎంత బ్యాటరీ బ్యాకప్ అయితే ఇవ్వదు. ఇది వచ్చినప్పుడు మీకు 12 hours to 14 hours మీరు ఎంత హెవీగా యూజ్ చేస్తే 12 hours to 14 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ మెయిన్ బ్యాటరీ బ్యాకప్లో ఇదైతే నాకు మేజర్ ప్రో అని అయితే అనిపించింది. ఒకవేళ మీరు 512GB SSD చూస్ చేసుకుంటే మీకు ఇది ఇవ్వండి, ఈ 70 watts అడాప్టర్ వస్తుంది కదా, ఈ 70 watts అడాప్టర్తో మీరు కనుక ఛార్జింగ్ పెట్టినట్టయితే మీకు దగ్గరికి 60 to 70 minutes లో అయితే మీకు ఇది ఫుల్ ఛార్జ్ అయితే ఎక్కేస్తుంది ఫ్రమ్ 0 to 100. లేదు మీరు బేస్ వేరియంట్ తీసుకుంటాను 35 watts USB అడాప్టర్ అయితే దొరుకుతుంది. అప్పుడు మీకు దాంతో ఛార్జింగ్ చేసినట్టయితే మీకు దగ్గరికి 1.5 to 2 hours అయితే మీరైతే టైం అయితే తీసుకుంటుంది అనమాట. అండ్ ఛార్జింగ్ ఇన్పుట్ వచ్చినప్పుడు మీకు ఇది 53.36 watt అయితే మీకు ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. సో మనకి ఎక్కువగా తీసుకునేటప్పుడు 70 watts పెట్టుకోవడం అయితే బెటర్ అని అయితే చెప్తాను. లేదు ఛార్జింగ్ నాకు ఎంతసేపు అయినా ఎక్కినా పర్లేదు, నేను ఎక్కువసేపు యూజ్ చేస్తాను కదా అనుకుంటే కనుక చెప్తున్నాను కదా, మీరు 2 గంటలు ఛార్జింగ్ పెట్టినా కానీ మీరు 14 hours యూజ్ చేసినప్పటికీ మీకు ఆ ఛార్జింగ్ పెట్టిన టైం కూడా మీకు కనబడదు, అంతలాగా బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. మీరు ఒక 1 day ఫుల్గా అయితే యూజ్ చేయొచ్చు. ఇది ఒక మేజర్ ప్రో ఈ ల్యాప్టాప్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రో మనం చూసుకున్నట్టయితే దీనిలో స్పీకర్స్ మీరు చూసుకున్నట్టయితే ఈ బడ్జెట్లో ఉండే ఏ ల్యాప్టాప్ మీకు ఎంత స్పీకర్ అవుట్పుట్ అయితే ఇవ్వదో మీకు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇదే బడ్జెట్లో మీరు ఏ విండోస్ ల్యాప్టాప్ చూసుకున్నా కానీ మీకు ఇంత స్పీకర్ అవుట్పుట్ అయితే ఇవ్వదన్నమాట. నేను ఇప్పుడు వచ్చి చాలా ల్యాప్టాప్స్ అయితే యూజ్ చేశాను. కంపేర్ టు దట్ స్పీకర్ అవుట్పుట్ అయితే ఇది టాప్ నాచ్ ఉంటుంది. అండ్ బేస్ విషయంలో కానీ రిచ్నెస్ విషయంలో కానీ వాయిస్ రిచ్నెస్లో చాలా బాగా అయితే మీకు అయితే పర్ఫెక్ట్గా అయితే ఇస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఇంట్లోనే మీరు ఒక్కలా ఉన్నారు, ఒక క్లోజ్డ్ రూమ్లో మీరు చూసుకోవాలనుకుంటే కనుక బేస్ అవుట్పుట్ మాత్రం టాప్ నాచ్ అయితే ఇస్తుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా స్పీకర్ కూడా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మేజర్ ప్రో వచ్చినప్పటికి దీనిలో మీకు కీబోర్డ్ అండ్ మ్యాక్ ఓఎస్ అనేది చెప్పుకోవచ్చు. కీబోర్డ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది, మ్యాక్ కీబోర్డ్ విండోస్ కీబోర్డ్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు విండోస్ టు మ్యాక్ స్విచ్ అయితే కనుక మీరు కొన్ని రోజులు అయితే ఇబ్బంది పడతారు. లేదు మీరు ఆల్రెడీ మ్యాక్ యూజర్ అనుకుంటే కనుక మీకు ఈ కీబోర్డ్ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ ఇదే కీబోర్డ్లో మనకి ప్రైవసీ బటన్ అయితే ఇచ్చారు, అంటే బయోమెట్రిక్ బటన్ అయితే ఉంటుంది పాస్వర్డ్ కోసం. అండ్ ఇంకా ఎక్స్ట్రా స్విచ్చెస్ అయితే ఉంటుంది, లైక్ కమాండ్ స్విచ్చెస్, ఆప్షన్ స్విచ్చెస్, ఇలాంటివి అయితే ఇలాంటి కీస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. అండ్ దీనిలోనే మనకి హ్యూజ్ మౌస్ ప్యాడ్ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే కంపేర్ టు అనదర్ ల్యాప్టాప్స్ ఇది కొంచెం నాకు హ్యూజ్గా అనిపించింది అనమాట, మరి చాలా పెద్దగా అనిపించింది. బట్ నేను యూజ్ చేసేది 13.66 inches ఇంత పెద్దగా ఇచ్చారు, బట్ 15 inches దానిలో అయితే ఇంకా పెద్దగా ఉందని అయితే విన్నాను. సో దీనిలో మనకి ఇంకా ఎక్స్ట్రా గెస్చర్స్ ఉంటాయి, గెస్చర్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంకా కస్టమైజేషన్ చేసుకుంటే కనుక ఈ గెస్చర్స్ని మీకైతే టాప్ నాచ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది కీబోర్డ్ గురించి. అండ్ దీనిలోనే మీరు చూసుకున్నట్టయితే ఇంకా ఓఎస్ డిపార్ట్మెంట్, ఓఎస్ వచ్చినప్పుడు మీకు అందరికీ తెలిసిందే మ్యాక్ ఓఎస్ సికోనా మీద అయితే మీకు అయితే ఇది రన్ అవుతుంది. ఈ సికోనా ఓఎస్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ ఓఎస్ అనేది చెప్పుకోవచ్చు. సెక్యూరిటీ పరంగా కానీ మీరు ఒకవేళ యూసేజ్ చేసేటప్పుడు దీనిలో ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఇలాంటివన్నీ చాలా టాప్ నాచ్ అయితే ఉంటుంది. యూజ్ చేసేటప్పుడు మీరు విండోస్తో కంపేర్ చేసుకుంటే వన్ ఆఫ్ ద టాప్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి కొంచెం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. యాప్ టు యాప్ స్విచ్ అవ్వడం కానీ, అండ్ నార్మల్ మీరు ఒకవేళ మొబైల్ యూజ్ చేసినట్టయితే, యాపిల్ మొబైల్ యూజ్ చేస్తారు కదా, వాళ్ళకైతే ఇది సేమ్ మొబైల్ యూజ్ చేసినట్టే ఉంటుంది అనమాట. లేదు మీరు విండోస్ ల్యాప్టాప్స్ నుంచి అప్గ్రేడ్ అయితే కనుక మీకు ఇది ఒక మొబైల్ ఇంటర్ఫేస్ కింద అయితే కనబడుతుంది. సెట్టింగ్స్లో కూడా మీరు మొబైల్ సెట్టింగ్స్ కింద అయితే ఉంటుంది. అండ్ బయట మీరు వైఫై అవన్నీ ఆన్ చేసుకోవాలనుకున్నా కానీ నోటిఫికేషన్ బార్స్ సేమ్ అలాగే ఉంటుంది. సో మీకైతే దీని ఇంటర్ఫేస్ అయితే మీకు ఎప్పుడు అంత లో అయితే చూపించదో, మీకు ఎప్పుడు హైలోనే ఉంటుంది. అండ్ ఇది వచ్చినప్పుడు మీకు 7 years ఓఎస్ అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. 7 years ఓఎస్ అప్డేట్స్ అంటే మీకు దగ్గరికి 2032 అంటే 2032 దాకా మీకు అయితే దీని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్లో మీరు యూజ్ చేసినా కానీ 5 years 6 years దాకా మీరు ఎంత యూజ్ చేసినా బ్యాటరీ బ్యాకప్ కానీ స్పీకర్స్ కానీ
దీని యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఎప్పుడు తగ్గకుండా 5 years సేమ్ స్టేబుల్ గా అయితే రన్ అవుతుంది. సో పర్ఫార్మెన్స్ లో కూడా ఇది ఒక మేజర్ ప్రో అని అయితే చెప్పుకోవచ్చు మ్యాక్ లో. అండ్ ఇలా ఇంకా మేజర్ ప్రో వచ్చినప్పటికి కెమెరా వచ్చినప్పటికి మీకు ఇది ఫేస్ ట్రాకింగ్ ఫీచర్ అయితే దొరుకుతుంది అనమాట. ఈ బడ్జెట్ లో మీకు ఏ ల్యాప్టాప్ ఫేస్ ట్రాకింగ్ ఫీచర్ అయితే మీకు అయితే దొరకదు. వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది అనమాట ఈ ఫేస్ ట్రాకింగ్ ఫీచర్ అనేది. అండ్ దీనిలో ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు ఒకవేళ చూసుకోవాలనుకుంటే ఇంకా ఏఐని అయితే యూజ్ చేసుకోవచ్చు, సమ్ ఆఫ్ ద గెస్టర్స్ యూజ్ చేసుకోవచ్చు, ఇలా చాలా అయితే ఉంటాయి అనమాట. అండ్ కెమెరా మీరు చూసుకున్నట్టయితే 12 MP కెమెరా అండ్ 1080p రెజల్యూషన్ అయితే మనకైతే ఇదైతే దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు దాకా మీరు యూజ్ చేసుకున్నట్టయితే ఇది ఓకే అని అయితే చెప్తాను. అండ్ కమింగ్ టు ద కాన్స్, అంటే ప్రోస్ ఉన్నప్పుడు కాన్స్ కూడా ఉంటాయి కదా. కమింగ్ టు ద కాన్స్, దీనిలో మేజర్ కాన్ వచ్చినప్పటికి డిస్ప్లే వచ్చినప్పటికి ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా 60Hz డిస్ప్లే అయితే తీసుకొని వచ్చారు. అండ్ రెటీనా IPS LCD ప్యానల్ అయితే తీసుకొని వచ్చారు. ఇదంతా ఆన్ పేపర్ పరంగా ఓకే అన్న దాన్నే ఉంది, అది అందరికి తెలిసిందిగా. యాపిల్ ఎప్పుడు ఇంకా వెనకబడే ఉంటుంది డిస్ప్లే విషయంలో, ఎదరికి రాదు అని చెప్పేసి. ఇదే బడ్జెట్ లో మనకి విండోస్ లో చూసుకున్నట్టయితే 120Hz అని 144Hz అని చెప్పేసి OLED ప్యానల్స్ మనకైతే తీసుకొని వచ్చారు. బట్ దీనిలో చూసుకున్నట్టయితే LCD ప్యానల్స్ ఉంటుంది, అది కొంచెం మీకు ల్యాక్ కింద ఏదో ఉంటుంది. ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా కాకుండా ఆఫ్ పేపర్ స్పెసిఫికేషన్స్ లో కూడా మీకు డిస్ప్లే కొంచెం చాలా దారుణంగా అయితే అనిపించింది అనమాట. నాకైతే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ కాన్, ల్యాప్టాప్ మూసేసిన తర్వాత మీకు డిస్ప్లే మీద థంబ్ ఇంప్రెషన్స్ అయితే ఏవైతే ఉంటాయో అది చాలా పెద్దగా కనబడతాయి అనమాట. మీరు ఎంత తుడిచినా కానీ అయితే పోవు. ఒక డ్రై క్లాత్ తో తుడిచినా, వెట్ క్లాత్ తో తుడిచినా అది పెరుగుతూనే ఉంటుంది. దీనికోసం మీరు ఇంకా ఎక్స్ట్రా క్లీనర్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఎక్స్ట్రా మీరు కచీఫ్ మనకి పైన ఉంటుంది కదా, కొంచెం సాఫ్ట్ కచీఫ్స్ ఉంటాయి కదా, అవి పెట్టి తుడిచినా కానీ మీకు ఏదైతే పోవు అనమాట. మీరు దీనికోసం ఎక్స్ట్రా ఇంకొక 200-300 రూపీస్ పెట్టుకొని 100 రూపీస్ పెట్టుకొని మీరు ఎక్స్ట్రా క్లీనర్స్ పెట్టుకొని దీని అయితే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో డిస్ప్లే విషయంలో ఈ థంబ్ ఇంప్రెషన్స్, ఈ LCD ప్యానల్ అనేది ది మేజర్ కాన్ అని అయితే చెప్తాను. అండ్ ఆల్సో దీనిలో మేజర్ కాన్ వచ్చినప్పటికీ అందరికీ తెలిసిందే, విండోస్ లో ఎక్కించుకున్నట్టు మనం మ్యాక్ OS లో ఏ సాఫ్ట్వేర్ పడితే ఆ సాఫ్ట్వేర్ మనం అయితే ఇన్స్టాల్ చేయడానికి అయితే ఉండదు అనమాట. అండ్ దీనిలోనే ఇంకో మేజర్ కాన్ వచ్చినప్పటికి ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, 2 Thunderbolts USB Type-C అయితే ఇస్తున్నారు. 4.0 ఎంత స్పీడ్ ఉన్నా కానీ మనకి ఎక్స్ట్రా USB కేబుల్స్ కానీ మన దగ్గర ఎక్కువ యూజ్ చేసేది అయ్యే కదా. సో పోర్ట్స్ విషయంలో యాపిల్ ల్యాప్టాప్ ఎప్పుడు వెనకే ఉంటుంది. మరి వీళ్ళు ఎక్స్ట్రా పోర్ట్స్ కన్జ్యూమ్ చేసుకోవడానికి అనుకుంటా. వీళ్ళ అఫీషియల్ పోర్ట్స్ అయితే 7,000-6,000 దాకా అయితే ఉంటుంది. అదే మీరు బయట మార్కెట్లో కొనుక్కుంటే 1,000-2,500 కూడా దొరుకుతాయి. కాబట్టి దట్స్ యువర్ చాయిస్ అని అయితే చెప్తాను. సో పోర్ట్స్ విషయంలో ఇది ఒక మేజర్ కాన్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ₹1,00,000, ₹1,10,000, ₹90,000 ల్యాప్టాప్ కొనుక్కొని మళ్ళీ ఎక్స్ట్రా పోర్ట్స్కి మనం పెట్టుకోవాలనుకుంటే కనుక హబ్స్కి అదొక మేజర్ కాన్ అని అయితే చెప్తాను అనమాట. ఇది దీని యొక్క మేజర్ కాన్స్ వచ్చినప్పటికి ఇంతకు మించి మీకు ఇంకా దీనిలో కాన్స్ అయితే అనిపించాం అనమాట. ఇది దీని యొక్క ఓవరాల్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ వచ్చినప్పటికి. అండ్ ఇంకొక 20-30 days లో దీని యొక్క ఫుల్ రివ్యూ కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.